with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మున్నా మైకల్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సబీర్ ఖాన్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. టైగర్ షరఫ్, నవాజుద్దీన్ సిద్దికీ, నిధి అగర్వాల్, రోనిత్ రాయ్ వంటి వారు ఎందరో. 21 జూలై 2017 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులు మనసు దోచిందనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 10 పాటలున్నాయి. స్వాగ్ రీబర్త్, స్వాగ్, మేహూ, డింగ్ డాంగ్, షేక్ కర్నా వంటి పాటలు ఎన్నో అసలు భలే అమేజింగ్ గా ఉంటాయి చెప్పాలంటే. అంతా ట్రెండ్ కి తగ్గట్టే. మరి సినిమా విషయానికి వస్తే మన స్వరాయ్, దట్ ఈస్ మైకల్. తనొక డాన్సర్. తనకి మైకల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. తను డాన్సర్ అవ్వాలనుకున్నది కూడా మైకల్ జాక్సన్ ని చూసే. ఒక రోజు తన స్టూడియో నుంచి ఫైర్ అయిపోతాడు. తను ఇంటికి వెళ్లే దారిలో ఒక చిన్న పసికందుని చూస్తాడు. అది కూడా రోడ్ సైడ్. తనని తను అడాప్ట్ చేసుకుంటాడు. తనకి నామకరణం కూడా చేస్తాడు మానవ్ రాయ్ అని, అలియాస్ మున్నా. మున్నా ఒక ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కింద తయారవుతాడు. అండ్ ఆఫ్ కోర్స్ హీస్ ఎ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మైకల్ జాక్సన్. కానీ మైకల్ ఎప్పుడు కూడా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాడు మున్నాకి, నువ్వు ఒక ప్రాపర్ జాబ్ ని వెతుక్కోవాలి అని. కానీ మున్నా మాత్రం సీక్రెట్ గా డాన్స్ క్లబ్స్ కి విజిట్ చేస్తూ ఉంటాడు విత్ హిస్ ఫ్రెండ్స్. అండ్ అక్కడ డాన్సెస్ తో ఛాలెంజెస్ చేసి డబ్బులు గెలుచుకుంటూ ఉంటాడు. ఒక రోజు మైకల్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. తన ఆరోగ్యం అసలు బాగోదు. మున్నా మైకల్ ని చూడ్డానికి వెళ్ళినప్పుడు మున్నాకి చెప్తాడు, అరే డాన్సింగ్ ఇవన్నీ వద్దు, ఒక ప్రాపర్ జాబ్ వెతుక్కో, జస్ట్ గివ్ అప్ డాన్సింగ్ అంటారు. ఒక పక్కన చూస్తే ముంబైలో డాన్స్ క్లబ్స్ అన్ని కూడా మున్నాని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని బ్లాక్ లిస్ట్ చేస్తాయి. అండ్ తన లక్ ని ఢిల్లీలో ప్రయత్నిద్దామని అనుకుంటాడు మున్నా. ఢిల్లీలో మున్నా బాలీతో క్లాష్ అవుతాడు అండ్ బీట్స్ హిస్ ఫ్రెండ్స్. బాలీ ఎవరో కాదు, గ్యాంగ్స్టర్ అయినటువంటి మహేంద్ర ఫౌజీ బ్రదర్. ఎప్పుడైతే మహేంద్ర వాళ్ళ తమ్ముడి యొక్క ఫైట్ గురించి తెలుసుకుంటాడో అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ తో చెప్తాడు మున్నాని క్యాప్చర్ చేయమని. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో మున్నాని డాన్స్ వేయడం చూస్తాడు, లైక్ వెయిటింగ్ రూమ్ లో బాలీని కొట్టే ముందు. అది చూసి ఇంప్రెస్ అవుతాడు. మున్నాని తనకి డాన్స్ నేర్పించమని అడుగుతాడు. వాళ్ళ లెసన్స్ లో మున్నా ఇంకా మహేంద్ర చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు వేరే ఎవరో గ్యాంగ్స్టర్ మహేంద్రాని అటాక్ చేస్తారు. ఆ టైంలో మున్నా తన లైఫ్ ని సేవ్ చేస్తాడు. ఆ టైంలో మున్నాని తను ఢిల్లీ తీసుకువచ్చి అండ్ హీ డిక్లేర్స్ హిమ్ టు బీ లైక్ హిస్ బ్రదర్. ఆ తర్వాత మహేంద్ర అసలు స్టోరీ చెప్తాడు. మహేంద్ర ఒక మంచి డాన్సర్ అవ్వాలని అనుకుంటాడు. ఎందుకు అంటే తన క్రష్ అయినటువంటి దీపిక, అదే అబ్బా అలియాస్ డాలీ, తన్ని ఇంప్రెస్ చేయడానికి ఆమె క్లబ్ లో ఒక డాన్సర్. మున్నా కొరియర్ బాయ్ గా మారి మహేంద్ర ఇచ్చిన గిఫ్ట్ ని డాలీకి ఇవ్వడానికి వెళ్తాడు. డాలీ ఇంకా మున్నా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత డాలీ చెప్తుంది తను ఒక మంచి డాన్సర్ అవ్వాలనుకుంటుందని. అండ్ అంతేకాకుండా ముంబైలో జరిగే డాన్సింగ్ స్టార్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలనుకుంటుందని. మున్నా డాలీకి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు యాజ్ అ లీడ్ డాన్సర్ రోల్. అది కూడా మీరూట్ లో ఉండే బ్లూ స్టార్ హోటల్లో. అది ఎవరిదో కాదు, మన మహేంద్రాది. అండ్ షీ యాక్సెప్ట్స్ ఇట్. మహేంద్ర డాలీని కలుస్తారు. తనకి ఒక కార్ ఇంకా ఫ్లాట్ ఒక ఫ్రెండ్లీ గెస్చర్ గా గిఫ్ట్ ఇస్తారు. కానీ డాలీ ఆ ఫ్లాట్ లో బాలీ దాకోవడం చూస్తుంది. అమ్మో ఏమవుతుందో ఏంటో, అసలు ఇదంతా నేను చేస్తుంది కరెక్టా కాదా, నాకు ఈ కార్ ఈ ఫ్లాట్ ఎందుకు ఇచ్చుంటారు, అంటే నన్ను ఏమైనా వాడుకోవాలనుకుంటున్నారా అనే డౌట్స్ తన మైండ్ లో రేజ్ అవుతాయి. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా తెలుసుకున్న మహేంద్ర బాలీ మీద చాలా కోప్పడతారు. లైక్ కొట్టేసే అంత కోపం, చంపేసే అంత కోపం. కానీ తన ఫ్రెండ్ ఇంకా మున్నా అదంతా ఆపుతారు. ఈ ఇన్సిడెంట్ లో మున్నా తెలుసుకున్న విషయం ఏంటంటే మహేంద్రకు ఆల్రెడీ పెళ్ళైపోతుందని. అది కూడా తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు. డాలీ తన లైఫ్ లోంచి వెళ్ళిపోయినాక మహేంద్ర చాలా డిప్రెస్ అయిపోతారు. మున్నా ప్రామిస్ చేస్తాడు తనని తిరిగి తెస్తాను అని. మున్నా ముంబై వస్తాడు అండ్ కోఇన్సిడెంట్లీ డాలీని కనిపెడతాడు. తను అక్కడ డాన్సింగ్ స్టార్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. డాలీ చెప్తుంది మున్నాకి, ఈ షో టైటిల్ నేను ఎలా అయినా విన్ అవ్వాలి, సో దాట్ నేను నా ఫాదర్ ని ఫేస్ చేయగలుగుతాను. నా డాన్సింగ్ కెరియర్ కోసం నేను ఇల్లు వదిలి వచ్చేసాను అని చెప్తుంది. మున్నా
తన మైండ్ చేంజ్ చేసుకుని డాలీకి హెల్ప్ చేయాలనుకుంటాడు. మున్నా వాళ్ళ ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుతాడు డాలీ కోసం. లైక్ తనని కూడా మీ డాన్స్ గ్రూప్లో ఒక పార్ట్ చేసుకోమని. తర్వాత డాలీ తెలుసుకుంటుంది ఏంటి అంటే మున్నా ఒక అమేజింగ్ డాన్సర్ అని. అప్పుడు డాలీ అడుగుతుంది, ఈ కాంపిటీషన్లో నువ్వు నా పార్ట్నర్ కింద ఉండమని. ఈలోపు మహేంద్ర ముంబై వస్తాడు డాలీని వెతుక్కుంటూ. మున్నా తన్ని మోసం చేశాడనుకుని మైకల్ని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత అసలు ఏమవుతుంది? మున్నా మైకల్ కోసం ఆలోచించి డాలీని తిరిగి వెనక్కి పంపించేస్తాడా, లేదు అంటే డాలీని ఎలా అయినా సరే ఆ టైటిల్ గెలిపించేలా చేస్తారా? వెల్, ఏమైందో తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మున్నా మైకల్.